హాయ్ అండి, వెల్కమ్ టు మై హెల్దీ కుకింగ్. అందరికీ శుభోదయం. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. టైం అయితే 5:30 అవుతుందండి. ఇదైతే నా డైలీ రొటీన్ వర్క్ అండి. పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత గ్రీన్ టీ పెట్టుకుంటానండి వాకింగ్ వెళ్లే ముందు. గ్రీన్ టీ తాగిన తర్వాత వాకింగ్ చేసేసి వచ్చి శివాంశ లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తాను. ఇదైతే డైలీ రొటీన్ వర్క్ అండి. మార్నింగ్ పూజ కాకుండా వాటర్ కూడా తాగానండి. మా అమ్మ అలాగే చేసేది, అది నేను కూడా కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా మరి శివాంశ లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఏంటో చూసేద్దాం. శివాంశ్ కోసం అయితే ఇడ్లీ చేశాను. నిన్న పెట్టాను కదండి సజ్జల ఇడ్లీ అనేసి. సజ్జ ఇడ్లీ మాత్రం చాలా అంటే చాలా బాగా అయ్యాయండి. దీనికి కాంబినేషన్ అయితే వేయించిన పుట్నాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఎండు కొబ్బరి, 1 కప్పు పెరుగు వేసానండి. ఈ సజ్జ ఇడ్లీకి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. పుట్నాలు, పెరుగు, కొబ్బరితో చట్నీ చాలా బాగుంటుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా లంచ్ కోసం అయితే మిల్ మేకర్ బిర్యానీ చేశాను. బిర్యానీ కాంబినేషన్ అయితే వంకాయ పెరుగు చట్నీ చేశానండి. వంకాయ టమాటో సన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు వేసి ఉడికించిన తర్వాత 1 కప్పు పుల్లటి పెరుగు కలపాలండి. కలిపిన తర్వాత తాలింపు పెట్టుకోవాలి. తాలింపు గింజలు, ఎండుమిర్చి మాత్రమే వేయాలండి తాలింపులో. శివాంశు మధ్యాహ్నం కోసం డ్రై ఫ్రూట్ జ్యూస్ చేశాను. ఫుల్ వీడియో పెడతాను, చూసేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.